ఇట్లా ఈ దీంట్ల ద్వారా వచ్చిన నీళ్ళు ఇవి. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానేర్ డ్యామ్. ఇది మొత్తం ఖాళీ. ఇప్పుడు ఈ లిఫ్ట్లు మనం చూసినాయి బాహుబలి లిఫ్ట్ అంటారు దీన్ని. గాయత్రి లిఫ్ట్ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్. 139 మెగావాట్ల పవర్తోనే నడిచే ఒక్కొక్క మోటార్. దాని కొరకే మనం 400 kV సబ్స్టేషన్లు అండర్ గ్రౌండ్లోనే నిర్మాణం చేసుకున్నాం. జిఐఎస్ సబ్స్టేషన్లు అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి భూమిలోనే ఏర్పాటు చేసినాం. దాదాపు 100 మీటర్ల లోపల మనం అక్కడి నుంచి వచ్చిన నీళ్లు మిడ్ మానేరుకు వస్తాయి. రైట్, మనకు కనబడుతూ ఉంది. ఇది కట్ట. ఇది మిడ్ మానేరు పరిస్థితి. ఉండాల్సి ఉండే నీళ్లు చుక్క నీళ్ళు కూడా లేవు, ఎండిపోయి కనబడుతూ ఉంది. ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్లు కనబడుతున్నాయో మనకు, ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి మనం మాట్లాడుకున్నట్టు సుందిల్లా, ముందు అన్నారం, తర్వాత సుందిల్లా, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాత వచ్చే పంపులు నందిమేడారం, ఆ తర్వాత గాయత్రి పంపులు, వాటన్నిటి ద్వారా వస్తూ ఇది నిండాలి. ఇది నిండితే ఇటు నుంచి వెళ్ళి ఇటు పైకి మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మన భువనగిరి దగ్గర ఉన్న బస్వాపూర్ ప్రాజెక్టు, వాటన్నిటి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్తాయి నీళ్ళు. అదేవిధంగా మనకు కింది నుంచి గేట్లు తీస్తే ఇది కింది పోయి కరీంనగర్ దగ్గర ఉన్న ఎల్ఎండికి వస్తాయి. ఎల్ఎండి నుంచి మనకు ఇక్కడ ఉన్నట్టు ఒక స్లూస్ ఉంటుంది, ఒక కాలువ మనకు ఆల్రెడీ ఉన్నది, కాకతీయ కాలువ పంచం, దాంట్లో